అమెరికా యుద్ధాన్ని తీవ్రమే చేయాలనుకుంటుంది. జపాన్‌లో ఉన్నటువంటి ట్రిపోలి యుద్ధ నౌకలో మెరైన్స్‌ని పంపించడం ఒక ఎత్తు. అట్లాగే బీ-2, బీ-52 బాంబర్స్‌తో తాజాగా ఇరాన్‌లో ఉన్నటువంటి ఐఆర్‌జీసీకి సంబంధించినటువంటి ఆయుధ ఫ్యాక్టరీలను ధ్వంసం చేయడం ఒక ఎత్తు. ఇప్పుడు మరిన్ని ప్రమాదకరమైనటువంటి తమ అణ్ముల పొదిలో ఉన్నటువంటి ఒక్కొక్కటి బయటికి తీస్తుంది. తాజాగా ఏ-10 వర్తోగ్‌ని బయటికి తీస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ దగ్గర ఉండేటటువంటిది బసీద్ దళాలు అంటారు. అంటే ఈ కొమైనీ సైన్యం, మత సైన్యం అనమాట. అట్లాగే ఈ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్, ఈ ఇద్దరు కూడా కొమైనీ సైన్యం. వీళ్ళు బంకర్లలో 2 అంతస్తులు 3 అంతస్తుల లోపల కట్టుకున్నారు అనమాట. అంటే 2 తాటి చెట్లంత లోతుకి కట్టుకున్నటువంటి ఉన్నాయి. అక్కడ వీళ్ళు దర్జాగా బతికేస్తున్నారు. అలాంటి వాళ్ళని ధ్వంసం చేయడం కోసం అని చెప్పి ప్రత్యేక విమానం GAU-8 క్యానన్ని రంగంలోకి దించుతోంది. ఇందులో ఉన్నటువంటిది అంటే ఈ విమానం ఈ GAU-8 అనేటటువంటిది ఒక థండర్ బోల్ట్ అంటారు. ఏ-10 థండర్ బోల్ట్ అంటారు. ఇది భూమి లోపలికి వెళ్ళిపోయి పెను విధ్వంసం సృష్టించగలిగేటువంటిది. దాదాపుగా 3-4 వేల కిలోల పేలుడు పదార్థాలు ఒకేసారి మోసుకెళ్ళి పేల్చేయగలిగినటువంటి శక్తివంతమైన బాంబులు మోసుకెళ్లే యుద్ధ విమానాన్ని రంగంలోకి దించింది.